ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఖరారైంది. అక్టోబర్ 6న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శిరీష, సిరిమానో పూజారి బంటుపల్లి వెంకట్రావు ప్రకటించారు. అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవ వివరాలు వెల్లడించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ 12న పందిరాటతో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇక చదురు గుడి వద్ద ఉదయం 9:30 వనం గుడి వద్ద 11 గంటలకు పందిరి రాటా వేస్తామని చెప్పారు. అదే రోజు అమ్మవారి మండల దీక్ష ఉదయం 8 గంటలకు చదురు గుడి వద్ద ప్రారంభిస్తామని చెప్పారు. అక్టోబర్ 2న అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు. 6వ తేదీన సోమవారం తోలేళ్ల ఉత్సవం, 7వ తేదీ మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుందని తెలిపారు. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని, 19వ తేదీ ఆదివారం కలస జ్యోతి ఊరేగింపు వనం గుడి వద్ద సాయంత్రం 5:30 ప్రారంభమవుతుందని చెప్పారు. 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహిస్తామని, 22న చండీ హోమం పూర్ణాహుతితో పైడిమాంబ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించు వార్షిక జాతర మహోత్సవములు ఈ సంవత్సరం కూడా 2025వ సంవత్సరంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను ఆలయ పూజారి గారు తేదీలను ఈ రోజు ప్రకటించడం జరిగింది. సదరు తేదీల్లో ముఖ్యమైన తేదీలు 12వ తేదీన అమ్మవారి రాట మహోత్సవం నిర్వహించబడుతుంది. సెప్టెంబర్ 12వ తేదీన అదే రోజు దీక్షాధారణ కార్యక్రమం కూడా ఉంటుంది. మండల దీక్ష చేయదలిచిన భక్తులు ఆ రోజు దీక్షాధారణ చేసి 41 రోజులు దీక్షతోటి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అదే విధంగా అక్టోబర్ 6వ తేదీన అమ్మవారి యొక్క తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది. 7 అక్టోబర్ మంగళవారం రోజున అమ్మవారి యొక్క తీర్మానోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. తదుపరి 14వ తేదీన అమ్మవారి యొక్క తెప్పోత్సవం ఇక్కడ పెద్ద చెరువులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి 21వ తేదీన ఉయ్యాల కంబాల మహోత్సవం నిర్వహిస్తాము. 22వ తేదీన ఈ పూర్ణాహుతి మరియు మండల దీక్ష విరమణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలతోటి అమ్మవారి యొక్క ఈ నెల రోజులు సాగే జాతర మహోత్సవం ముగింపునకు వస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ తేదీలను దృష్టిలో పెట్టుకొని ధారణ చేయదలిచిన భక్తులను మండల దీక్ష కానీ అర్ధమండల దీక్ష కానీ వారి ఉన్న పాసిబిలిటీని బట్టి చేసుకోవచ్చు. అదే విధంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు పొందవలసిందిగా. ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సిరిమాన్ అన్నది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం సిరిమాన జాతర ముందు తొలేలోత్సవం 6/10/2025వ తారీఖున తొలేలోత్సవం సోమవారం నాడు జరుగుతుంది. అలాగే 7/10/2025 మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవం కూడా జరుగుతుంది. అలాగే 14/10/2025 మంగళవారం నాడు తెప్పోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది. అలాగే 21/10/2025వ తారీఖున మంగళవారం నాడు ఉయ్యాల కుంభాల ఉత్సవం కూడా జరుగుతుంది. దానికన్నా ముందు అమ్మవారి యొక్క విఘ్నేశ పూజ 12/9/2025 సెప్టెంబర్ నాడు విఘ్నేశ పూజతో పుణ్యావతం, తర్వాత దీక్షలు, పందిరి రాట వేయడం కూడా జరుగుతుంది. అలాగే అర్ధమంగళ దీక్ష అనేది 2/10/2025. అలాగే కలస జ్యోతి ఊరేగింపు అంటే ఇది ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు 19/10/2025 అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ రోజున ఈ కలస జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి 19/10/2025 తారీఖు కలస జ్యోతి సుమారుగా సాయంత్రం 5:30 సమయంలో వనంగుడి నుండి చదురుగుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 22/10/2025 చండీ హోమం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం కూడా సమతో